తెలుగు రాష్ట్రాల్లోని మొదటి శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలాముఖి శక్తిపీఠం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు బగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి విచ్చేసి అమ్మవారి వార్షిక వేడుకల్లో భాగంగా అమ్మవారి అభిషేకంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. స్థలదాత పప్ప స్వరూప రమేష్ గుప్తా, ట్రస్ట్ సభ్యులు పప్ప స్వాతి మహేష్ గుప్తా, పెద్దగోని చిన్నార రమాదేవి, శివకుమార్ గౌడ్, పురుషోత్తమ శర్మ, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవాలను కన్నుల విందుగా నిర్వహించారు. ఈ వేడుకలకు నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం పబ్బవారి కీర్తిశేషులు స్వర్గీయ పప్ప అంజయ్య రామవరం జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, నాయకులు, శుభంపేట బగలాముఖి శక్తిపీఠం సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ అందరికీ బగలాముఖి దేవత అనుగ్రహాన్ని శంకర భగవత్పాదాచార్య వారు మన దేశం నుంచి గొప్ప గొప్ప లీడర్లు ఇతర దేశాలకు వెళ్తే మీ దేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మా దేశంలో శంకరాచార్య వారు పుట్టడమే గొప్పతనం అని చెప్పిన సందర్భాలు లక్షలు పోగలవు. అటువంటి మహాపురుషుడే ఆయన. ఎందుకు అంటే సంపన్నం వీతరాగం వివేక ముందుకు పెడతారు. నేను అహం మిత్రావరుణో భావిధర్మ్యహమింద్ర అహమశ్వినో భాద్రవిడం హవిష్మతే సుప్రామ్యే ఏకజబా సుందరమూర్తి అయినటువంటి బలరామాన్ని ఆలయానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ